బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుంది. గత ప్రభుత్వంతో పోల్చి చూసినప్పుడు అసలు పోల్చాల్సిన అవసరం లేదు. బట్ పని విషయంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు. దాదాపు 83-85% పనులు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఎప్పటికప్పుడు ఎక్స్పర్ట్ కమిటీలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అలానే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యుల బృందాలు, విదేశీ నిపుణులు ప్రత్యేకంగా ఈ నిర్మాణం కోసం ఎంగేజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీళ్ళు తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా మరొక దఫా విదేశీ నిపుణుల బృందంతో కలిపి కేంద్ర జలవనరుల శాఖతో ఉన్నటువంటి అధికారులు, పోలవరం ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కూడా పోలవరం సైట్ని సందర్శించారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం గ్యాప్ 1 అంటే ఏదైతే డయాఫ్రమ్ వాల్కి జరిగినటువంటి డ్యామేజ్ ఉందో అక్కడ గ్యాప్ 1 నిర్మాణం ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆరా తీస్తున్నారు. వీళ్ళందరూ కూడా పోలవరం విదేశీ నిపుణుల బృందం కూడా ఇందులో ఉంది. ఈ టూర్ మళ్ళీ 2 రోజుల పాటు కొనసాగుతుంది. అలానే నెక్స్ట్ లెవెల్ వర్క్స్, ఎందుకంటే డిసెంబర్ నుంచి మే వరకు జరిగేటువంటి పనులు చాలా కీలకం కాబోతున్నాయి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని. అంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ని 2027 జూన్ కల్లా ప్రాజెక్ట్ను ఓపెన్ చేయాలనేటువంటి సంకల్పంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఆ విధంగా టైం లైన్స్ని, డెడ్ లైన్స్ని రీచ్ అవ్వాలంటే కనుక ఈ 6 నెలలు, ఈ సీజన్లో వచ్చేటువంటి నిర్మాణ ప్రణాళిక ఎంత వేగంగా ముందుకెళ్తే ఈ వేసవి కాలంలో వరద నియంత్రణకి, వరద తీవ్రత చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో కనుక వెళ్తే ఎక్కువ పనులు జరగడానికి అవకాశం ఉంది. అందుకనే పదే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో 3 సార్లు పర్యటనలు జరిగినాయి. ఇది మళ్ళీ 4వసారి జరుగుతున్నటువంటి పర్యటన. అక్కడ జరుగుతున్నటువంటి ఆల్రెడీ బట్రస్ డ్యామ్ నిర్మాణం కావచ్చు, అది ఆల్రెడీ 90-95% కంప్లీట్ అయిందని చెప్పారు. ఇప్పుడు గ్యాప్ 1 ఫిల్లింగ్ వర్క్స్ కానీ, మెయిన్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, వీటన్నిటిని కూడా వరుస పెట్టి తనిఖీలు చేస్తున్నారు. సో ఈ నిపుణుల బృందానికి స్థానిక అధికారులు కూడా సమన్వయం చేస్తూ వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక 2 రోజుల పాటు ఈ టీం మళ్ళీ వీళ్ళందరితో అధికారులతో సంప్రదింపులు, ఫీల్డ్ విజిట్, వాటితో పాటు భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ నెల రోజుల్లో చేయబోయేటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక, దాని డైరెక్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇచ్చి వెళ్తారు. అప్పటి వరకు ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు వీళ్ళందరితో కూడా ఒక ప్రత్యేక భేటీని కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ డైరెక్షన్స్ మేరకు పనులు కంప్లీట్ అయ్యేటువంటి తీరు, ఇప్పుడు పెట్టుకున్నటువంటి టార్గెట్ మే వరకు మ్యాక్సిమం ఇప్పుడు పెట్టుకున్నటువంటి డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ వర్క్స్ కానీ, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన కానీ, బట్రస్ డ్యామ్కి సంబంధించిన కానీ, ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ప్యారలల్గా జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తూ వెళ్తున్నారు. ఇవన్నీ కంప్లీట్ చేయడం పైనే ఫోకస్ పెట్టారు. అందుకనే ఎప్పటికప్పుడు ఒకసారి నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ తీసుకురావడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అవుతుంది. కాబట్టి నిర్మాణం జరుగుతుండగానే నిపుణుల బృందాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఈ పర్యటన తర్వాత వీళ్ళు ఇవ్వబోయేటువంటి నివేదిక ఈ 5 నెలల పాటు అంటే మే వరకు జరిగేటువంటి నిర్మాణ ప్రణాళికకి ఒక రూట్ మ్యాప్ కింద మనం పరిగణించవచ్చు.